1954లో శంకరయ్య గారు మొదలుపెట్టిన వినాయకుడు, వారి సోదరుడు సింగర్ సుదర్శన్ గారు, మా నాన్నగారు 70 సంవత్సరాల నుంచి వినాయకుని చరిత్ర. ఈ సంవత్సరానికి 70 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయి. మరి 70 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంలో మరి 2014 మీరు చూసినట్టయితే వినాయకుని షష్ఠి పూర్తి చేశాము. అప్పుడు వినాయకుని కుటుంబం తీసుకొచ్చాం. మరి ఈ 70 సంవత్సరాలు వసంతాలు పూర్తయిన సందర్భంగా బ్రహ్మాండం వచ్చే విధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, లక్ష్మీ సరస్వతి పార్వతి అమ్మవార్లు వాళ్ళందరినీ తీసుకొచ్చామన్నమాట. దాంతోపాటు మరి ఒక సైడ్ చూసినట్టయితే శ్రీనివాస కళ్యాణము, మరొక వైపు చూసినట్టయితే మరి శివపార్వతుల కళ్యాణము, మరి అదేవిధంగా బాలరాముని రూపం. బాలరాముని రూపంలో కూడా ప్రత్యేకత ఏంటంటే అయోధ్యలో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఏర్పాటు చేసాము. బాలరాముతో పాటు మీరు చూసినట్టయితే శ్రీ మహావిష్ణువు దశావతారము, అదేవిధంగా గరుగ్మంతుడు, హనుమంతుడు, మహాలక్ష్మి అవతారు, సూర్యచంద్రులు వచ్చే విధంగా ఆ మూర్తిని అనేది రెడీ చేయడం జరుగుతుందన్నమాట. చాలా సుందరంగా ఉంటుంది రూపము. ఖచ్చితంగా అందరు నచ్చే విధంగా సుందరంగా ఆర్ట్ విషయంలో ఎటువంటి భగవంతునికి తగ్గకుండా పూజాది కార్యక్రమం కావచ్చు, అన్ని రకాలుగా వచ్చే భక్తులకు ఏర్పాట్లు చేసే విధంగా కావచ్చు, అన్ని రకాలుగా పర్ఫెక్ట్గా ఆర్గనైజ్ చేస్తాము. చూడండి, ఈ సంవత్సరం ఏంటంటే మట్టిలో మనం విగ్రహం తయారు చేస్తూ ఉన్నాము. భగవంతు రూపం మొత్తం మీరు చూడవచ్చు. రాజస్థాన్ క్లే అయిన పౌడర్ ఉంటుంది, వాటర్ మిక్స్ చేయడం వల్ల అదవుతుంది. వరిగడ్డి, వరి పొట్టు, ఉష్క, మరి జూట్ బ్యాగ్ రా మెటీరియల్, దాంతోపాటు కొబ్బరి నార ఇవన్నీ మిక్స్ చేసి భగవంతుని స్ట్రాంగ్గా తయారు చేస్తూ ఉన్నాం. సుమారు 66 రోజులలో ఈ విగ్రహం అనేది కంప్లీట్ అవుతుంది. అంటే ఇంకా మరొక 35 రోజులు ఉంది. బట్ మనకు 10 రోజులు తీసంగానే 20 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది. చూడండి, పెయింట్ అనేది వినాయక చవితి 10 రోజుల ముందు అనుకుంటాము. 27, 28 లోపల అది స్టార్ట్ చేసేస్తాము. ప్రభుత్వం తరఫున గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తారు. ఆయన అండర్లో ఇవన్నీ జరుగుతుంది. ఇప్పుడే బిల్డర్ రమేష్ గారు వచ్చారు, గణేష్ ఉత్సవ కమిటీ వైస్ ప్రెసిడెంట్. 40 సంవత్సరాల నుంచి భగవంతుడు సేవ చేస్తూ ఉన్నారు. ఆయన కూడా ఆయన మాటలు 2 మాటలు మాట్లాడతారు. ఫౌండర్ సింగారి సుదర్శన్ గారు, శంకరయ్య గారు ఇవాళ వినాయకుని పెట్టి మేము ఇక్కడనే బస్సి, నేను వినాయకుని పక్కనే ఉంటా, నా ఇంటి పక్కనే ఒకటే ఇక్కడికో. వాళ్ళు ఫౌండర్. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి 1978 నుంచి నేను ఇక్కడ ఉన్నా. 54 నుంచి వీళ్ళు పెడతారు వినాయకుడు. శంకరయ్య తర్వాత సింగారి సుదర్శన్, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పెడతారు ఇక్కడ వినాయకుని దగ్గర. మేము వాళ్ళతోనే మేము అన్ని విధాలుగా సేవా కార్యక్రమంలో పాల్గొంటాము. మేము అన్ని విధాలుగా ఇక్కడ ఉన్నటువంటి ఏ సమస్య వచ్చినా వాళ్ళు ఎంబడి ఉంటాం. మేము పానం వేయిన దాకా వాళ్ళు ఎంబడి ఉంటాం. మేము జరిగేది ఉండేది. మేము అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాము. వీళ్ళే ఫౌండరు, వీళ్ళని జరపటోళ్ళు ఎవరు లేరు. హైదరాబాద్ బిల్డర్ రమేష్ చెప్తున్నాను నేను. బస్ వీళ్ళు ఇంకా ముందుకు పోతూనే ఉంటారు, ఇంకా బ్రహ్మాండంగా చేస్తారు. ఇంకా ముందటికి వీళ్ళే హైదరాబాద్ ఫౌండర్. మన పాత మనసులో మర్చిపోదు. పీఠం శంకరయ్య అంటే, పీఠం పెటర్ అంటే చాలా బ్రహ్మాండమైన పేరు. అయిన చరిత్ర శంకరయ్య ఒక న్యాయమైన ధర్మమైన మనిషి. అయిన తర్వాత వాళ్ళ అన్నదమ్ములు 3, మరి వాళ్ళు 3 ఇక్కడనే సేవ చేశారు. వాళ్ళ అక్కని సేవ చేశారు. వాళ్ళతోటి నేను సేవ చేశాను. నేను సేవలో పాల్గొంటూనే ఉంటా. మరి ఈయన ఇంత పెద్ద మనిషి, చిన్నగా ఉన్నవి ఇంత పెద్ద గుణంతో ఇంత చేస్తుండో. మనం ఇవాళ తెలంగాణ మొత్తము అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందియాలి. హైదరాబాద్లో ఉండేది చేసేది వీలే. బయట ఉండలే, అక్కడ ఉండలే, ఇక్కడ ఉండలే, ఎక్కడ ఉండలే. ఇక్కడ ఉండే మనిషి బయట అక్కడ ఇక్కడ ఈ మూలకు ఆ మూలకు ఉండే మనిషి కాదు. ఎక్కడని కాదు, ఇక్కడ ఉండే మనిషి అన్ని విధాలుగా ఉంటాడు. ఆయన నెంబర్ మేము ఉంటాము. పానం వేయిన దాకా ఆయన నెంబర్లో ఉంటాం. మేము అన్ని విధాలుగా సహకరిస్తాం. నా పేరు బిల్డర్ రమేష్, హైదరాబాద్. 1978 నుంచి ఇక్కడనే వినాయకుని దగ్గర పాల్గొన్నాము. పాపం ఆయన ఎంతో సేవ చేస్తుండు. కానీ అన్ని విధాలుగా మనం సహకరించాలి. కానీ ఆయన చిన్నతనమైన, చిన్న గుణమైన, ఆయన మనస్తత్వంతో అన్ని విధాలుగా ప్రతి సంవత్సరం దాకా వినాయకుని పూజలో ఉంటాడు. ఆయన ఇక్కడ కానీ ఇక్కడ టైప్ ఏది మన కంప్యూటర్ ఫ్రీ కోచింగ్ చేపిస్తాడు. ఇక్కడ పెళ్ళి 20 సంవత్సరాల నుంచి. ఇక్కడ మ్యారేజ్లు అయితే మన సహాయ సహకారాలు అందిస్తాడు. ఇక్కడ కార్యక్రమాలు సావులలో అయితే సహాయ సహకారాలు అందిస్తాడు. అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటాడు. ఇక్కడ మేము చూస్తూనే ఉంటాం.